నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. రోజు దమ్ బిర్యానీనే ఎక్కువైపోయి దమ్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టి ఈరోజు మా ఊరు స్టైల్లో చికెన్ పులావ్ అయితే చేశాను. ఇది మా అన్నమయ్య డిస్టిక్ రాయచోటిలో ఫేమస్ అండి. ఈ పులావ్, చికెన్ పులావ్ చాలా బాగుంటుంది. ఎక్కువ వెగటు లేకుండా ఎంత తిన్నా కూడా చాలా ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఓసారి సేమ్ ప్రాసెస్ నేను ఎలా చేశానో అలానే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఇంకా గరం మసాలాకి నేను చెప్పిన గరం మసాలానే వేయండి. చెక్క, లవంగ, యాలక, స్టార్ ఫ్లవర్ అని ఉంటుంది కదా, అది మరాఠీ మొగ్గ. ఈ గరం మసాలా వేస్తే సరిపోతుంది. మామూలుగా గరం మసాలాలు మనం వేసే కొద్దీ టేస్ట్లు మారుతూ ఉంటాయి, ఫ్లేవర్స్. సో ఇవి వేయడం వల్ల వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా మిగతా ఏమీ వేయకుండా అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో టమోటా వేసుకుందాము. ఇలా టమోటా వేసుకొని, నేనైతే పెద్ద సైజు ఒక టమోటానే వేసుకున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు టమోటాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి టమోటా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత చూస్తే ఇలా టమోటా అయితే కొద్దిగా మగ్గింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలాగా కలుపుకున్న తర్వాత టమోటా కూడా స్మాష్ అయిపోతుంది కదా బాగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇందులో పుదీనా నేను వేయడం లేదు. పుదీనా వేయకపోయినా కూడా ఇది బిర్యానీ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ లేకపోయినా కూడా చేసుకోవచ్చండి. ఉంటే మీ ఇష్టం, వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. తర్వాత 1 స్పూన్ కారం, అలానే ధనియాల పొడి 1 స్పూన్ వేసేసుకొని దీన్ని కూడా ఆయిల్లో కాసేపు 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ తీసుకుందాము. నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ కూడా బాగా నీట్గా కడిగేసుకొని 1/2 కిలో చికెన్ ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా ముక్కలకి పట్టాలి కదా, అందుకని చాలాసేపు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుతూ మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం రైస్ ఎన్ని కప్పులు తీసుకున్నామో దాన్ని బట్టి కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసి కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఎసురు ఒకసారి ఉడకాలండి. ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి ఎసురు చూసుకోండి, టేస్ట్ ఒకసారి ముందే. సాల్ట్ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బియ్యం అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. బియ్యం ఇలా వేసి కలిపిన తర్వాత కొద్దిగా ఉడుకు వస్తుంది కదా, అప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని నెయ్యి వేసిన తర్వాత ఏం కలపకుండా మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. నెయ్యి వేయడం, చివర్లో వేయడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అయితే రైస్కి చాలా బాగుంటుంది. అంతే అండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, రైస్ అయితే ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.